వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. జేఎం చీఫ్ మసూద్ అజర్ ఆడియో క్లిప్ బయటపడింది. ఈ ఆడియోలో జమ్మూ కాశ్మీర్ జైలు నుండి తప్పించుకోవడానికి చేసిన విఫల యత్నాన్ని గుర్తు చేసుకున్నట్లుగా ఉంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధిపతి మసూద్ అజర్ 1990లో జమ్మూ కాశ్మీర్ జైలు నుండి తప్పించుకోవడానికి భారీ మూల్యం చెల్లించుకున్నట్లుగా ఉగ్రవాద సంస్థ అంగీకరించిందని సమాచారం. ఆడియో క్లిప్ లో ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి సొరంగం త్రవ్వడం ద్వారా జైలు నుండి తప్పించుకోవడానికి తాను చేసిన విఫల యత్నాన్ని గుర్తు చేసుకుంటున్నట్లు రికార్డు ద్వారా తెలిపాడు. కోట్ బల్వాల్ జైలు నుండి సొరంగం త్రవ్వినప్పటికీ తాను ఎలా తప్పించుకోలేకపోయానో వివరించాడు. సొరంగం గుండా పారిపోవాలని నిర్ణయించుకున్న రోజున తన పథకం విఫలమైందని అతను గుర్తు చేసుకున్నాడు. పాకిస్తాన్లో నివసిస్తున్న ఉగ్రవాది తప్పించుకోవడానికి తాను చేసిన ప్రణాళిక బయటపడిన తరువాత జైలు అధికారులు కఠినంగా వ్యవహరించారని, అది తాను మర్చిపోలేదని చెప్పాడు. తాను తప్పించుకోవడానికి ప్రయత్నించినందుకు తనపై దాడి చేసిన జైలు అధికారుల పట్ల ఇప్పటికీ భయపడుతున్నారని అజార్ చెప్పాడు. జాజిల్ అధికారులు తనని గొలుసులతో కట్టిపారేశారని వెల్లడించాడు. పాకిస్తాన్లో జరిగిన ఒక బహిరంగ సభలో అజార్ ప్రసంగించిన ఆడియో క్లిప్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది తాను తప్పించుకునే ప్రణాళిక చివరి క్షణంలో ఎలా విఫలమైందో వివరిస్తూ కొన్నేళ్ల తర్వాత కూడా భారత జైలు అధికారులను చూసి భయపడుతున్నాడు. ఆడియో రికార్డ్స్ లో మసూద్ అజర్ జమ్మూలోని కోట్ బల్వాల్ జైలులోని ఇతర ఖైదీలు జైలు లోపల సంపాదించిన పనిముట్లను ఉపయోగించి కొంతకాలంగా సొరంగం త్రవ్వడానికి ప్రయత్నించారని వివరించాడు. ఇదిలా ఉంటే ఇటీవల జైషే మహమ్మద్ కమాండర్ ఒకరు మే 7న పాకిస్తాన్లోని బహవల్పూర్లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంపై భారత్ జరిపిన క్షిపణి దాడుల్లో ఉగ్రవాద సంస్థ చీఫ్ అజర్ కుటుంబం ముక్కలుగా నలిగిపోయిందని అంగీకరించారు. ఓ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన వైరల్ వీడియోలో అజార్ కుటుంబ సభ్యులను చంపిన భారత దాడిపై జేఎం కమాండర్ ఇలియాస్ కశ్మీరీ ఆగ్రహం వ్యక్తం చేయడం, పాకిస్తాన్ కోసం పొరుగు దేశాలలో పోరాడుతున్నట్లుగా గొప్పగా చెప్పుకోవడం ఆడియోలో స్పష్టంగా వినపడినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 6న పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని మిషన్ ముస్తఫా సమావేశంలో కశ్మీరీ ఉర్దూలో ఆయన మాట్లాడారు. తుపాకీ పట్టుకున్న అనేక మంది వ్యక్తుల మధ్య నిలబడి ఈ దేశ సైద్ధాంతిక భౌగోళిక సరిహద్దులను కాపాడడానికి తాము ఢిల్లీ, కాబూల్, కందర్లలో జిహాద్ చేశామని, ప్రతిదీ త్యాగం చేసిన తరువాత మే 7న బహవల్పూర్లోని మౌలానా మసూద్ అజర్ కుటుంబ సభ్యులను ముక్కలుగా నలిపేశారని అన్నారు. అజర్ తప్పించుకోవడానికి జాగ్రత్తగా ప్లాన్ చేశారని, ఉరితీయడానికి ఒక నిర్దిష్ట రోజును ఎంచుకున్నారని చెప్పారు. అయితే ప్రణాళిక అమలు కావడానికి ముందే అధికారులు సొరంగంని వెలికి తీశారని వెల్లడించారు.